2023లో అత్యధికంగా 40,000 కోట్ల రెమిటెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులది కీలక పాత్ర అన్నారు మంత్రి నారా లోకేష్. బ్రాండ్ సిబిఎన్తో ఏపీకి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు. యూరోప్ దేశాల్లో అవకాశాల కోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ ఏర్పాటు. జ్యూరిచ్లో తెలుగు డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో మంత్రి నారా లోకేష్. రాష్ట్రంతో భావోద్వేగ బంధంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2023 ఆర్బీఐ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐల ద్వారా భారతదేశంలోని అత్యధికంగా 40,000 కోట్లకు పైగా రెమిటెన్స్లను అందుకుందని అన్నారు. జ్యూరిచ్లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, నా దృష్టిలో మీరు ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. తెలుగు ప్రవాసాంధ్రులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామిక ముప్పు వాటిల్లినప్పుడు, అక్రమ అరెస్టులు జరిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మీరు భారీ ఎత్తున చేపట్టిన నిరసనలను యావత్ భారతదేశం చూసింది. ఎన్ఆర్ఐలపై మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో 4 ప్రవాసాంధ్రులను ఎమ్మెల్యేలను చేయడమే గాక మరికొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చామని మంత్రి లోకేష్ వివరించారు. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారిదే. ఇక్కడ పరిస్థితులు చూస్తే నేను జ్యూరిచ్లో ఉన్నానా, జోలపాలెంలో ఉన్నానా అన్న అనుమానం కలుగుతోంది అన్నారు మంత్రి లోకేష్. జ్యూరిచ్లో ఎంతమంది తెలుగువారిని ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారికి మాత్రమే ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వవిఖ్యాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, తెలుగువారిని ప్రపంచ పటంలో నిలబెట్టింది మన విజనరీ చంద్రన్న గారు. ఆనాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. నాడు ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమైంది. న్యూయార్క్లో చేతిలో ఫైల్తో చంద్రబాబు వెనక ఆఫీసర్లు. ఆ ఫోటో గుర్తుందా? మొదటిసారి సీఎం అయినప్పుడు మన చంద్రన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తేవాలనే తపనతో విదేశాల్లో పర్యటించేవారు. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్న హైదరాబాద్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్తో ఆయన మళ్ళీ పరిగెడుతున్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని ధైర్యంగా చెప్పలేదు. మేము చెప్పాం. మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి అని అడిగితే నేను ఒకటే చెప్తున్నా, మా బ్రాండ్ సిబిఎన్, మా చంద్రబాబు గారిని చూసి రండి, వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు నారా లోకేష్. చంద్రబాబు గారి పేరు చెప్పగానే ప్రపంచంలో ఏ కంపెనీ గేట్లైనా తెరుచుకుంటాయి. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ సిబిఎన్. చంద్రబాబు నాయుడు ఒక పారిశ్రామికవేత్త అనే విషయం చాలామందికి తెలియదు. 4 కంపెనీలను స్థాపించి 3 ఫెయిల్ అయ్యాక హెరిటేజ్ విషయంలో సక్సెస్ అయ్యారని మంత్రి లోకేష్ తెలిపారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడా ఆధారపడలేదు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడితే అంతిమంగా విజయం లభిస్తుందనడానికి చంద్రబాబే ఉదాహరణ. గత ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి 94 సీట్లు సాధించాం. గత 5 ఏళ్లలో అమరావతి ఉద్యమం కొనసాగించాం. ఉక్రెయిన్లో తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చాం. పార్టీ ఆఫీసులో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చాం. నేను హెచ్ఆర్డీ మంత్రి అయ్యాక ఓం క్యాప్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. ఓవర్సీస్లో బ్లూ కాలర్ జాబ్స్ కోసం ఒకప్పుడు చంద్రబాబే ఓం క్యాప్ను ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ 1గా ఉండాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబుతో పనిచేయడం అంత తేలికైన పని కాదు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు సెలవు పెట్టి భారత్కు వచ్చి కూటమి విజయానికి కృషి చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి పనిచేయాల్సి ఉంది. కలిసికట్టుగా పనిచేసి 5 ఏళ్ల ప్రపంచానికి ఏపీ అంటే ఏమిటో చేసి చూపిద్దాం. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనకాడం. ఆ సమావేశంలో ఒక తెలుగుదేశం కార్యకర్త అనండి, అభిమాని అనగానండి, రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. దానికి సమాధానంగా ఆయన, చట్ట ప్రకారం రెడ్ బుక్లో ఉన్న ప్రతి వారికి శిక్ష పడుతుందని, అమలు చేస్తామని, ఆ రెడ్ బుక్లోని అంశాల నెరవేర్చే బాధ్యత నాదని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రెడ్ బుక్ పని మొదలైంది, పూర్తి చేసే బాధ్యత తనదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగం, నైపుణ్యాలు దశాబ్దాలుగా తెలుగువారిని విదేశాలకు వలస వెళ్ళి స్థిరపడేలా చేశాయి. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఈ మూడింటిని పునర్నిర్మించడం,
ఆధునీకరించడంపై దృష్టి సారించింది. దీనివల్ల మన రాష్ట్ర యువత భవిష్యత్తులో వెలుపులకు వలస వెళ్లకుండా సొంత గడ్డపైనే సేవలు అందించాలనేది మా అభిమతం. కొన్ని సంవత్సరాల క్రితం మేము బ్రెయిన్ డ్రైన్పై ఆందోళన చెందాం. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధిలో బ్రెయిన్ గెయిన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. భారత్కు చెందిన ప్రవాసుల్లోని నైపుణ్యాలను గుర్తించిన పలు బహుళజాతి సంస్థలు నేడు ఎన్ఆర్ఐలను తమ సంస్థల్లో కీలక పదవులు నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అలాగే భారత్లోని ఎంఎన్సీలు గల్ఫ్, యూరోప్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు సమాజానికి అవకాశాలను విస్తరించేందుకు అవసరమైన నెట్వర్క్ ఏర్పాటులో ఏపీ ఎన్ఆర్టీ చురుగ్గా పనిచేస్తోంది. గతంలో మన ప్రాంతానికి చెందిన ఐటీ రంగ విద్యావంతులను, యుఎస్ఏ, ఇతర నైపుణ్యం గల కార్మికులను గల్ఫ్ దేశాలు ఆకర్షించేవి. ఇటీవల కాలంలో యూరోప్ దేశాల్లో ఐటీ స్కిల్డ్ వర్కర్స్కు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం హోమ్ క్యాప్ను పునర్నిర్మిస్తున్నాం. దేశం వెలుపల మరిన్ని ఉద్యోగాలు పొందడానికి యువతకు నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యం ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఒక అంచనా. అయితే ఇప్పటి వరకు ఎన్ఆర్టీలు కేవలం వృత్తి నిపుణులుగా మాత్రమే మిగిలిపోవడంతో వ్యాపార కార్యకలాపాల ప్రయోజనాలను పొందలేకపోయారు. యూరోప్లో వాణిజ్య విధానాలు, లాజిస్టిక్ వంటి అంశాలను తెలుసుకొని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలుగు ప్రవాసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు ప్రవాసులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ను ఏర్పాటు చేయబోతున్నాయి. యూరోప్లో అవకాశాలను ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన వనరులను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ అందుబాటులోకి తెస్తుందని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆయన గత ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ, ఇప్పుడు కానీ ప్రతి గంటకు ఒకసారన్నా 20 లక్షల ఉద్యోగాల ప్రస్తావన తేకుండా మాట్లాడటం లేదు. అంటే కమిట్మెంట్, ఆయన కమిట్మెంట్ అలాంటిది. ఆ 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఆయన ప్రతి క్షణం అనునిత్యం పనిచేస్తూనే ఉన్నారు. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్లలోనే ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.